నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలను కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా జపాన్ ఇప్పుడు మునిపెన్నడూ లేని విధంగా చమురు, బాండ్లు, కరెన్సీ పరంగా ట్రిపుల్ షాక్ ను ఎదుర్కొంటోంది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, మరోవైపు జపాన్ కరెన్సీ అయిన యెన్ విలువ దారుణంగా పడిపోవడంతో ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు జపాన్ ను వెంటాడుతున్న ఆ ఆర్థిక సవాలు ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ యుద్ధం మొదలై 2 నెలలు దాటుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా బాండ్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీని ప్రభావం జపాన్ పై అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. బ్రిటన్, జర్మనీ వంటి దేశాల బాండ్ల విలువ దశాబ్దాల కాలంలో లేనంత స్థాయికి పడిపోగా, జపాన్ ప్రభుత్వ బాండ్ల విలువ కూడా 1997 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. G7 దేశాల్లో జపాన్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే జపాన్ తన చమురు అవసరాల కోసం ఏకంగా 95% పశ్చిమ ఆసియా దేశాలపైనే ఆధారపడుతోంది. అందులోనూ 70% చమురు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే సరఫరా కావాలి. ప్రస్తుతం ఆ మార్గం దిగ్బంధంలో ఉండటంతో జపాన్ కు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు ఒక ధర్మ సంకటంలో పడింది. ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధి పడిపోవడం, మరోవైపు ధరలు ఆకాశాన్ని తాకడం, ఈ రెండింటిలో దేనిని అరికట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జపాన్ కరెన్సీ యెన్ విలువ డాలర్తో పోలిస్తే 40 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. కరెన్సీ విలువను కాపాడటానికి మార్కెట్లో జోక్యం చేసుకుంటామని జపాన్ ఆర్థిక శాఖ హెచ్చరిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. గత వారం జరిగిన బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశంలో వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే ఉంచారు. కానీ అధికారుల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆ దేశ ఆర్థిక విధానాల్లో నెలకొన్న సందిగ్ధతను స్పష్టం చేస్తోంది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల జపాన్ జీడీపీ వృద్ధి అంచనాలను 0.5% తగ్గించారు. అలాగే ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అంచనాను కూడా దాదాపు 1% పెంచేశారు. స్టాక్ మార్కెట్ కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెరిగిన ఆయిల్ ధరలు, పడిపోయిన కరెన్సీ విలువ దేశాన్ని స్టాక్ ఫ్లేషన్ అనే భయంకరమైన ఆర్థిక స్థితిలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, మరోవైపు ఆర్థిక వృద్ధి ఆగిపోవడం జపాన్ వంటి దేశానికి కోలుకోలేని దెబ్బ. రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలోనే దెబ్బతిన్న సప్లై చైన్ ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో పూర్తిగా చిన్న భిన్నం అయింది. ముఖ్యంగా జపాన్ లోని మదుపరులు ఇప్పుడు తమ పెట్టుబడుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు బ్యారెల్ కు $100 పైనే కొనసాగుతుండడం వల్ల తయారీ రంగంపై ఆ భారం పడుతోంది. ఎగుమతులపై ఆధారపడే జపాన్ వంటి దేశానికి కరెన్సీ విలువ తగ్గడం ఒక రకంగా మేలు చేసిన చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల ఆ లాభం కాస్త హరించుకుపోతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే జపాన్ ప్రభుత్వం మార్కెట్లో భారీ నిధులను వెచ్చించి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ ఆర్థిక మార్పులు జపాన్ వంటి దేశాలను ఎలాంటి సంక్షోభంలోకి నెడతాయో వేచి చూడాలి.